ఏయ్ ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? త్వరగా బయలుదేరదాం. అంటే అది అమ్మా కీర్తి, నువ్వు కూడా బయలుదేరి వెళ్దాం. నాన్న నేను రాలేను నాన్న, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. సరేనమ్మా, పర్లేదులే, నువ్వు రెస్ట్ తీసుకో. కావాలంటే నా ప్రోగ్రాం మొత్తం టీవీలో పెట్టుకొని కాలు మీద కాలేసుకొని చూడు. ఎలాగో లైవ్ వస్తుంది కదా. అలాగే నాన్న. నువ్వేంటి అలా చూస్తున్నావు? బయలుదేరవా? ఏంటే నిన్ను బొట్టు పెట్టి పిలవాలా? వాడంతగా రమ్మని అడుగుతుంటే కదలవేంటి? నడో. ఇటు మాట్లాడుతుంటే వాడి మొహం చూస్తావేంటి? పదా రే లాక్కురారా రా. పదా. అన్నయ్య అన్నయ్య ఏంట్రా ఇది? అమ్మ ఇప్పుడు వెళ్ళిపోతే నా సీమంతం కార్యక్రమం ఎలా జరుగుతుంది? ప్లీజ్ రా, ఏదో ఒకటి చెయ్యి. సరే సరే సరే, నువ్వు కంగారు పడకు, నేను ఏదో ఒకలా మేనేజ్ చేస్తాను. బామా బామా, ఏంట్రా అలా అరిచావు? ఇదిగో ఇప్పుడు అమ్మ నాన్న కలిసిపోయి మళ్ళీ మునుపట్ల హ్యాపీగా ఉంటే చూడాలని లేదా? మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెంచాలని ఉందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? మరేంటి ఇప్పుడు? ఏంట్రా అలా అంటున్నావు? వాళ్ళు దూరం అయితే నాకేం వస్తుందిరా వెదవా? మరి ఇప్పుడు అమ్మను నువ్వు తీసుకెళ్తే నాన్నకు అసలే మనశ్శాంతి ఉండదు, అది నీకు అర్థం అవుతుందా? ఏంట్రా నువ్వు అనేది? నిజం మాట్లాడుతున్నాను. ఇదిగో ఇప్పుడు అమ్మ ఎమ్మెల్యే కదా, మరిప్పుడు మీరు అమ్మను అక్కడికి తీసుకెళ్తే అక్కడ అందరూ నాన్నను వదిలేసి అందరూ అమ్మ వెనకే జాయిన్ అవుతారు, జేజేలు పలుకుతారు. దాంతో నాన్నకి తన విగ్రహం ప్లేస్లో 60 అడుగుల అమ్మ విగ్రహం కనిపిస్తుంది. అప్పుడు అమ్మ మీద ద్వేషం పెరుగుతుంది, దాంతో నాన్నకి బీపీ పెరుగుతుంది, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం పాడవుతుంది, మనందరం బాధపడాల్సి వస్తుంది, నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అర్థమవుతుందా? ఒరే బసవ, ఏంటమ్మా? వాడు చెప్పింది కూడా నిజమేరా. అమ్మా, నీ భార్య వచ్చిందనుకో, అందరూ దానికి నమస్కారాలు పెడతారు, మనల్ని ఎవరు పట్టించుకోరు. అర్థమైందా? అలాగేనమ్మా. వద్దని చెప్తాను. ఇదిగో చూడు, అత్తయ్య చెప్పండి. నువ్వెక్కడికి రావద్దులే, నేను నా కొడుకు వెళ్ళొస్తాం, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. ఏయ్ వద్దని చెప్తుంటే అర్థం కావట్లా? కావాలంటే టీవీలో చూడు. ఒరేయ్ సిద్ధు, మీ అమ్మని తీసుకెళ్ళరా. అమ్మా నువ్వు పదమ్మా, వాళ్ళని ప్రశాంతంగా వెళ్ళనివ్వు, రా. అయ్యో లేదు సిద్ధు. ఏమండి, నేను కూడా మీతో వస్తానండి. అక్కడ మీ వైభోగం, హంగు, ఆర్భాటం, గొప్పతనం నేను కూడా చూస్తానండి. ప్లీజ్ అండి. వద్దని చెప్తున్నాను కదే. వెళ్ళు, ముందు నువ్వు లోపలికెళ్ళు. ఏంటే నువ్వు వచ్చేది? వాడు చెప్తున్నాడు కదా వద్దని. భర్త మాట అంటే విలువ లేదా, గౌరవం లేదా? వెళ్ళు, లోపలికెళ్ళు. తీసుకెళ్ళరా. వెళ్ళవే, వెళ్ళు. లోపలికెళ్ళు. నువ్వు పద. బాయ్ నాన్న, మీరు వెళ్ళండి. తీసుకెళ్ళు. ఆయనతో పాటు నేను కూడా వెళ్తానురా. వద్దంటున్నాను కదా, అనవసరంగా గొడవలు అవుతాయి. పద, మీరు వెళ్ళండి. ఒరే బసవా,
వీళ్ళొస్తున్నారేంట్రా? ఏమోనమ్మా. నల్ల పిల్లి ఎదురొచ్చినా పర్లేదు గాని ఈ మంద అస్సలు ఎదురు రాకూడదురా బసవా. మన కుటుంబానికి వీళ్లే పెద్ద అరిష్టం. ఆ సామాన్లు గీమాన్లు అవన్నీ చూసావా? ఏదో వాళ్ళ ఇల్లు అయినట్టు ఓ ఒప్పుకుంటూ ఎలా వెళ్ళారో. ఎదురొచ్చారు కదా, ఏం జరుగుతుందో చూసి చేద్దాం. అమ్మా, నేనింక నా విగ్రహావిష్కరణ గురించి తెలుసుకొని నన్ను పలకరించడానికి వచ్చారేమో అనుకున్నాను. నీ బొందరా, వాళ్ళకంత మంచి మర్యాదలు కూడా ఏడ్చొచ్చాయంట్రా. సరే రే, రేయ్. పడిది పదరా. నాన్నా, అమ్మ తులసి, ఎలా అమ్మా. ఉన్నావమ్మా? బాగున్నావా? కీర్తి, చల్లగా ఉండమ్మా.